శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 10 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే చవితి తిథి ఉదయం 8:37 వరకు ఉంది. ఆ తర్వాత పంచమి తిథి ఉంది. అనురాధ నక్షత్రం మధ్యాహ్నం 1:39 వరకు ఉంది. ఆ తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది. సోమవారం అనురాధ నక్షత్రంతో కలిసి వస్తే మానసయోగం ఉంటుంది. ఈ మానసయోగం కార్యలాభాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే ప్రయాణాల పరంగా విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే మధ్యాహ్నం 1:39 తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది. సోమవారం జ్యేష్ఠ నక్షత్రంతో కలిసి వస్తే పద్మయోగం ఉంటుంది. ఈ పద్మయోగం ఐశ్వర్య ప్రాప్తిని కలిగింపజేస్తుంది. అంటే మధ్యాహ్నం 1:39 తర్వాత 12 రాసుల వాళ్ళు ప్రయాణాలు చేస్తే విశేషంగా ధనలాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే ఈరోజు 2 యోగాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. 12 రాసుల వాళ్ళు, 27 నక్షత్రాల వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు ముఖ్యమైన పని మీద ప్రయాణాలు చేసి బయటికి వెళితే మీ పనులన్నీ చాలా సులభంగా పూర్తవుతాయి. అనుకోకుండా ధనలాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు వృశ్చికంలో కుజుడింట్లో ఉన్నాడు. చంద్రుడి బలం బాగుంది కాబట్టి 12 రాశుల వాళ్ళకి మానసిక ప్రశాంతత ఉంటుంది. తల్లి తరపు బంధువుల వల్ల ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే కంప్యూటర్ రంగంలో కూడా 12 రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలు ఉంటాయి. అనురాధ నక్షత్రానికి అధిపతి అయిన శని కుంభంలో సొంత ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా విజయసిద్ధి ఏర్పడుతుంది. జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు మాత్రం మేషంలో కుజుడింట్లో ఉన్నాడు. బుధుడు కుజుడింట్లో ఉన్నాడు కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో వాళ్ళకి కొద్దిగా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అనురాధ నక్షత్రం మధ్యాహ్నం 1:39 వరకు ఉంది. ఈ అనురాధ నక్షత్రం ఉన్న టైంలో అన్నప్రాసన, నామకరణం, చెవులు కుట్టించడం కార్యక్రమాలు చేయొచ్చు. కంప్యూటర్ కోచింగులు స్వీకరించవచ్చు. అలాగే క్షురకర్మ, తైలాభ్యంగనము చేయవచ్చు. అంటే హెయిర్ కటింగ్, షేవింగ్ చేయించుకోవటం, ఒంటికి తలకి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేయటం, ఇలాంటివి నిర్వహించుకోవటం ద్వారా అదృష్టాన్ని పొందవచ్చు. అలాగే భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి కూడా ఈ అనురాధ నక్షత్రం పనిచేస్తుంది. అలాగే కొత్తగా వాహనాలు కొనుగోలు చేయటానికి అనురాధ నక్షత్రం పనిచేస్తుంది. సర్జరీలు చేయటానికి కూడా అనురాధ నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. మధ్యాహ్నం 1:39 వరకు ఈ పనులన్నీ చేసుకోవచ్చు. మధ్యాహ్నం 1:39 తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది. ఈ జ్యేష్ఠ నక్షత్రం ఉన్న టైంలో కోర్టుపరమైన వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు. సర్జరీలకు అనుకూలం. ఎదుటి వాళ్ళతో గొడవలు పడి విజయం సాధించడానికి కూడా జ్యేష్ఠ నక్షత్ర బలం పనిచేస్తుంది. అలాగే జ్యోతిష్కుల దగ్గరకు వెళ్ళి జాతక ఫలితాలు తెలుసుకోవటానికి, మీ జాతకం చెప్పించుకోవటానికి మధ్యాహ్నం 1:39 తర్వాత జ్యేష్ఠ నక్షత్ర బలం అద్భుతంగా ఉంది. అలాగే ఒక్కొక్కసారి చెడు చేసైనా విజయం సాధించాల్సి వస్తుంది. అలా చెడు చేసైనా విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు జ్యేష్ఠ నక్షత్ర బలం పనిచేస్తుంది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈరోజు ఏ టైంలో ఏ పనులు చేస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయో శుభముహూర్తంలో తెలుసుకుందాం. ఈరోజు శుభముహూర్తాలు పరిశీలిస్తే ఉదయం 7:15 మేషలగ్నం ఉంది. ఈ మేషలగ్నం ఉన్న సమయంలో నూతన వాహనాలు కొనుగోలు చేయటానికి చేసే అన్ని ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ఎవరైనా జాతకంలో గ్రహదోషాలుంటే ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి చేసే ప్రత్యేకమైనటువంటి జపాలు, శాంతులు, హోమాలు ఇవన్నీ కూడా ఉదయం 7:15 మేషలగ్నంలో ప్రారంభించుకుంటే చాలా మంచిది. ఆ తర్వాత ఎవరైనా ఆపరేషన్లు చేయించుకోవాలన్నా, ఎంగేజ్మెంట్కి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈరోజు 3 లగ్నాలు ఉన్నాయి. ఆ 3 లగ్నాల్లో ఏ టైంలో అయినా ఆపరేషన్ చేయించుకోవచ్చు. ఏ టైంలో అయినా ఎంగేజ్మెంట్కి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆ 3 లగ్నాల టైమింగ్స్ ఏంటంటే ఉదయం 8:43 వృషభ లగ్నం,
ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాలు కర్కాటక లగ్నం. అలాగే సాయంకాలం 5 గంటల 18 నిమిషాలు కన్యా లగ్నం. ఈ వృషభ కర్కాటక కన్యా లగ్న టైమింగ్స్లో ఆపరేషన్ చేస్తే 100% ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. అలాగే ఎంగేజ్మెంట్ రిలేటెడ్ ముఖ్యమైన డెసిషన్స్ కూడా ఈ టైంలో తీసుకుంటే చాలా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశిఫలం ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి మీద భక్తి పెరుగుతూ ఉంటుంది. దైవ గురువుల అనుగ్రహం లభిస్తుంది. ఆచార వ్యవహారాలు పాటిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళు మాత్రం ఈరోజు ధనాన్ని ఖర్చు చేసే సమయంలో జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయాలి. వృధా ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఏ విషయమైనా సరే 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళు ఇతరులకు సహాయం చేస్తూ ఉంటారు. సాంఘికంగా గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరిగే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే అన్ని ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వివాహ ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. అంటే పెళ్ళి నిశ్చయం చేసుకోవటానికి చేసే ప్రయత్నాలకు కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు బలం బాగుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా అనుకూలత బాగా పెరుగుతుంది. వృత్తిపరంగా ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సహోద్యోగుల పరిపూర్ణమైన సహాయ సహకారాల వల్ల తలపెట్టిన పనులు, ఆఫీసులో పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా సౌఖ్యం లభిస్తుంది. సోదరులతో మైత్రి పెరిగే సూచనలు ఉన్నాయి. సుఖ సంతోషాలు లభిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు కోర్టుపరమైన వ్యవహారాల్లో కొద్దిగా ప్రతికూలత లభిస్తూ ఉంటుంది. అంటే కోర్టు వ్యవహారాలు ఉన్నట్లయితే తులారాశి వాళ్ళు ఈరోజు ఒడిదుడుకులకు లోనయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ధనపరమైన వ్యవహారాల్లో కూడా తులారాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. బాగా ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయాలి. లేకపోతే వృధా ఖర్చు పెరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు బంధువులతో మాట్లాడినా, మిత్రులతో మాట్లాడినా కొద్దిపాటి విభేదాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి వృశ్చిక రాశి స్త్రీ పురుషులు ఎవరైనా ఈరోజు బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుతూ ఆలోచించే ప్రయత్నం చేయండి. ఇతరులతో ఎవరితో మాట్లాడినా సరే వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు బాగా జాగ్రత్తగా ఆలోచించుకొని మాట్లాడే ప్రయత్నం చేయండి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. వ్యాపార పరంగా విశేషమైనటువంటి లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. ఉద్యోగపరంగా ధనుస్సు రాశి వాళ్ళకి విజయాలు లభిస్తాయి. కార్యసిద్ధి విశేషంగా కలుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళు ఈరోజు బుద్ధిని అధీనంలో ఉంచుకోవాలి. బుద్ధి అధీనంలో లేకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే ఏ నిర్ణయమైనా సరే మకర రాశి వాళ్ళు ఈరోజు బాగా ఆలోచించి ఆ నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే మీరు తీసుకునే అనాలోచిత నిర్ణయాల వల్ల ఈరోజు ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో సౌఖ్యం ఏర్పడుతుంది. పుత్ర మిత్ర కళత్ర సౌఖ్యం కనిపిస్తుంది. అంటే స్నేహితుల వల్ల ఉల్లాసం పెరుగుతుంది. అలాగే మీ సంతానం వల్ల ఆనందం కలుగుతుంది. కళత్ర అంటే జీవిత భాగస్వామి పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు లభిస్తాయి. స్నేహితుల వల్ల విశేషమైన లాభాలు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. జీవిత భాగస్వామి పరిపూర్ణమైన సహాయ సహకారాలు అందించడం వల్ల ప్రతి పనిలో కూడా మంచి ప్రయోజనాలను కుంభరాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబంలో ఉన్నటువంటి చిక్కులు చికాకులు అన్నీ కూడా తొలగిపోతాయి. కొన్ని సమస్యలకు చక్కటి పరిష్కార మార్గం లభిస్తుంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే, విశేషంగా కార్యసిద్ధి ఏర్పడాలంటే సోమవారం కాబట్టి ఈశాన్యానికి అధిపతి అయినటువంటి పరమేశ్వరుడికి సంబంధించిన ఈశాన మంత్రాన్ని 11 సార్లు చదువుకుని పని మీద బయటికి వెళ్ళాలి. ఆ ఈశాన మంత్రం ఏంటంటే ఓం హం ఈశానాయ నమః. ఇది మంత్రం. ఓం హం ఈశానాయ నమః. ఈ మంత్రం 11 సార్లు చదువుకొని పని మీద వెళితే అద్భుతంగా 12 రాశుల వాళ్ళకి కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. ఈ చంద్రహోర ఉన్న టైంలో
కొత్తగా ఉద్యోగంలో చేరటానికి అనుకూలం. అలాగే సాంఘికంగా గొప్ప గొప్ప వాళ్ళని, పెద్దవాళ్ళని కలుసుకోవటానికి అనుకూలం. స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేసి విజయం సాధించడానికి చంద్రహోర అనుకూలిస్తుంది. అలాగే నూతన ఆభరణాలు ధరించడానికి అనుకూలం. తెలుపు వస్తువుల వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా చంద్రహోర బలం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే వెండి పాత్రలు ఉపయోగించుకోవటానికి కూడా చంద్రహోర బలం విశేషంగా సహకరిస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.